ఇంతకు ముందుల పార్కులు, గుడులు, టీ స్టాల్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, సినిమా హాల్స్ ఫుల్ అయ్యాయి ఇటువంటి ప్రేమికుల గురించి. ఇప్పుడు అవి ఫుల్ అవ్వట్లేదు. మరి ఓయూలు, లాడ్జీలు ఫుల్ అవుతున్నాయి. మరి ఇక్కడ ఈ ప్లేసుల్లో లేని ప్రైవసీ వాళ్ళు అక్కడ ఆ లాడ్జీలలో, ఓయూలలో ఏం కోరుకొని వెళ్తున్నారో అర్థం కావట్లేదు. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. పాపం పేరెంట్స్కి మాత్రం ఏం తెలుసులే, వీళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. వీళ్ళు కాలేజీలకి డుమ్మాలు కొట్టి ఉద్యోగాలకి బ్రేక్ చేసి వీళ్ళు ఏ బ్రేకప్ల్లో తిరుగుతున్నారో వాళ్ళకేం తెలుసు. వీళ్ళకంతా ఏంటంటే నిండా మునిగేదాకా వీళ్ళకి చలి తెలియదు. నిండా మునిగినా కూడా తెలుస్తుందో లేదో తెలియదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి అమ్మాయిల పేరెంట్స్కి ఏ చలి తెలియట్లేదు. ఎందుకంటే మేము చదివిస్తే అంతో ఎంతో జీతాలు వస్తున్నాయి. ఆ జీతానికి, ఆ చదువుకి మించిన అబ్బాయిని కోరుకుంటున్నారు. కానీ ఏదో తగిన వాడిని చూసుకొని చేసుకుందాంలే 30-40 వేలు జీతకండి అని ఎవ్వరు అనుకోవట్లేదు. మినిమం అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేయాలంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు శాలరీ కావాలంట. మరి అడు ఏ బ్యాంక్కి కన్నం వేసి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు.